ముత్తాసి ఇంట్రెస్టింగ్ గా ఉండే హారర్ థ్రిల్లర్ సిరీస్. క్షుద్ర పూజలు అలాగే పూర్వీకుల శాపం వల్ల ఒక ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడింది అనేది ఈ మూవీ స్టోరీ. ఇక ఈ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే, రాజన్ అనే ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో తన పూర్వీకుల ఇంటికైతే వెళ్తాడు. కానీ ఆ ఇంట్లో కొన్ని వింత వింత సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి మిస్టరీగా. ఇదే ప్రాసెస్ లో ఆ ఇంట్లోకి వెళ్ళాక రాజన్ కొడుకు శ్రీకుట్టన్ కొంచెం వింతగా బిహేవ్ అయితే చేస్తూ ఉంటాడు. అసలు వాళ్ళు వెళ్ళిన ఇంట్లో ఏముంది, ఆ తాంత్రిక పూజలు అలాగే పూర్వీకుల శాపం వల్ల వీళ్ళకి జరిగిన సంఘటనలు ఏంటి, వీళ్ళ పూర్వీకులు ఎలాంటి పాపాలు చేశారు అనేది మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ సిరీస్ లో ఉండే మిస్టరీని చాలా బాగా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్. కొన్ని జరిగే హారర్ మూమెంట్స్ అలాగే ట్విస్ట్లు అయితే చాలా బాగా అనిపించాయి. అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ లో స్లోగా అనిపిస్తుంది, కానీ అదర్వైజ్ అన్ని బాగుంటాయి. సో ఓవరాల్ గా ఉండే ఈ సిరీస్ ని అయితే అస్సలు మిస్ కాకండి, పక్కా చూడండి. ఈ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే ZEE5 లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రతి ఛాయ సూపర్ గా ఉండే ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో మనకి నివిన్ పోలి గారు అయితే మెయిన్ లీడ్ లో పర్ఫామ్ చేశారు. ఇక మూవీ ప్లాట్ కి వచ్చేస్తే, కేరళ సీఎం అయిన ఫర్గీస్ ఒక మంచి పొలిటీషియన్ గా పేరైతే తెచ్చుకుంటాడు. కానీ సీఎం కొడుకు పాలిటిక్స్ లో కాకుండా వేరు బిజినెస్ లో చేసుకుంటూ బిజీగా అయితే ఉంటాడు. కానీ ఇదే ప్రాసెస్ లో సీఎం నన్ను సెక్సువల్ గా అరెస్ట్ చేశాడని ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఇలాంటి ఒక న్యూస్ విని స్టేట్ మొత్తం షాక్ అవుతారు. అప్పుడే సీఎం కొడుకైన నవీన్ పోలి తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ అయితే చేయాలనుకుంటాడు. తన తండ్రి మంచోడని ప్రూవ్ చేసుకునే టైంలో నవీన్ పోలి తెలుసుకున్న నిజాలేంటి, తన తండ్రి ఎలాంటి వాడని తెలిసింది. మంచోడా లేదా అనేది మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సస్పెన్స్ అయితే క్యారీ చేస్తారు ఈ మూవీ టీం. అలాగే ట్విస్ట్లు కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్ గా నడిచే ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫ్రమ్ మీ మైండ్ ని ఖరాబ్ చేసే ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్. ఒక్క ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేస్తే సిరీస్ మొత్తం చూసేదాకా వదలరు. ఇక మూవీ ప్లాట్ కి వచ్చేస్తే, ఒక సీక్రెట్ విలేజ్ లో ఎవరు వెళ్ళినా తిరిగి మళ్ళీ బ్యాక్ కి రాలేరు. అండ్ అలాగే ఆ విలేజ్ నుంచి ఎవరైనా బయటికి రావాలని చూస్తే లూప్ లో అక్కడక్కడనే తిరుగుతూ ఉంటారు, కానీ బయటికైతే రాలేరు. అండ్ అక్కడనే ఉండే దయ్యాలు మనుషుల్ని క్రూరంగా చంపి తింటూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో అక్కడనే కొన్ని ఫ్యామిలీస్ అయితే ఇరుక్కొని ఉంటాయి. అప్పుడు ఆ ఫ్యామిలీస్ ఏం చేస్తాయి, ఆ విలేజ్ లో ఏముంది ఇంతకీ, అసలు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు అందులో నుంచి అనేది స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ సిరీస్ లో స్క్రీన్ ప్లే అలాగే నారియేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ సిరీస్ గురించి చాలా మంది సెలబ్రిటీస్ అయితే బయట మాట్లాడుతూ ఉంటారు. సో ఏముంది అంతగానం అని చూడడం అయితే స్టార్ట్ చేస్తా. నేనైతే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చూస్తూనే ఉన్నా, స్కిప్ కాకుండా. ఈ సిరీస్ లో ట్విస్ట్లు అలాగే కొన్ని హారర్ సీన్స్ అయితే మనని చాలా బాగా ఎంగేజ్ చేస్తాయి. సో టోటల్ 4 సీజన్స్ తో అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. బట్ ఫ్యామిలీతో అయితే స్కిప్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ అమెరికన్ మాక్యుమెంటరీ, ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. కాలిఫోర్నియాలో ఒక ప్లేస్ లో నివసిస్తున్న ఒక ఫ్యామిలీ కనపడకుండా పోతారు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి తన పిల్లలతో వీళ్ళ పిల్లలు స్కూల్ కి వెళ్ళట్లే అని కాంటాక్ట్ కావడానికి చూస్తారు, కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండదు. ఈ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన లేడీకి ఎక్కడో అనుమానం అయితే వస్తుంది. ఎంత కలుద్దామన్నా కాంటాక్ట్ అవుదామన్నా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో పోలీస్ డిపార్ట్మెంట్ కి అయితే కంప్లైంట్ అయితే ఇస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని అయితే టేకప్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అయితే చెక్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడంగా షాకింగ్ విజువల్స్ అయితే చూస్తారు. ఆ ఇంట్లో కనపడిన విజువల్స్ చూసి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే భయపడిపోతారు. అలాంటి విజువల్స్ కనపడడం వల్ల అసలు వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది, సడన్ గా ఫ్యామిలీ మిస్ కావడానికి కారణం ఎవరు అని తెలియాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ నేమ్ వచ్చేసి స్ట్రేంజ్ హార్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి విషయాలు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఒక కిల్లర్ అయితే బయటపడతాడు. షైనీ అనే ఒక కిల్లర్ వరుస హత్యలు అయితే చేస్తూ ఉంటాడు. వీళ్ళని కూడా తనే చేశాడు అని పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తెలుసుకుంటుంది. ఇంతకీ ఈ షైనీ అనే కిల్లర్ ఎవరు, ఎందుకు హత్యలు చేస్తున్నాడు, ఇంతకీ ఈ ఫ్యామిలీని కూడా హత్య చేసింది తనేనా కాదా అనేది మిగతా మూవీ. ఈ మూవీ చూడడానికి కూడా కొంచెం డాక్యుమెంటరీ సిరీస్ లాగా ఉంటుంది. ఎవరైతే డాక్యుమెంటరీ సిరీస్ లో ఇష్టపడతారో ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి.